వెల్కమ్ టు డైలీ ఫోకస్. చేనేత రంగానికి ఊతమిచ్చేందుకు గత బీఆర్ఎస్ సర్కారు వందల కోట్లు ఖర్చుతో ఆర్డర్లు ఇచ్చి నేయించిన వస్త్రాలు ఇప్పుడు ఎలుకలు పందికొక్కులా పాలవుతున్నాయి. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నేతన్నలు నేసిన విలువైన వస్త్రాలు 8 నెలలుగా గోదాములోనే ముక్కుతున్నాయి. ఎండకు ఎండి వానకు తడిసి చీలికలు పీలికలైపోతున్నాయి. ఒకవైపు చేనేత రంగంలో సంక్షేమానికి మంగళం పాడి నేతన్నల ఉసురు పోసుకుంటున్న రేవంత్ సర్కార్ మరోవైపు వారి కష్టానికి కూడా గుర్తింపు ఇవ్వడం లేదు. నేసిన వస్త్రాలను కుట్టించేందుకు ఆర్డర్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు గత బీఆర్ఎస్ సర్కారుపై నిందలు మోపుతోంది. చేనేత జౌళి శాఖ నిద్రపోతోందా? గోడౌన్లలో ఏముందో సర్కార్కే తెలియదా? స్కూళ్లు స్టార్ట్ అవుతుంటే యూనిఫామ్లపై సోయిలేదా? వందల కోట్ల విలువైన వస్త్రం గోదాముల్లో ఎందుకు మక్కుతోంది? ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తే నేసిన స్టాక్ గురించి తెలియదా? తమ వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు గత బీఆర్ఎస్ సర్కారుపై అభండాలా? తెలంగాణ చేనేత సహకార సొసైటీ గోదాముల్లో స్టాక్ పై సర్కార్ వైఫల్యం బయటపడింది. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని గోదాంలో 180 కోట్ల విలువైన వస్త్రం నిల్వలున్నట్టు తేలింది. చేనేత జౌళి శాఖ అధికారులే ప్రభుత్వానికి ఈ నిల్వలకు సంబంధించిన నివేదిక అందించింది. అయితే డిసెంబర్ 9న గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ గత 8 నెలలు ఏం చేసింది? నేసి ఉంచిన వస్త్రాలను కుట్టేందుకు ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేదు? జూన్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. యూనిఫామ్స్ తో పాటు ప్రభుత్వ హాస్పిటళ్లు, కార్యాలయాలకు క్లాత్ మెటీరియల్ తయారీ కోసం కుట్టించాల్సి ఉంది. వీటితో పాటు కుర్తా పైజాములు, పంజాబీ డ్రెస్సులు, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, బాటమ్స్ కుట్టించి విక్రయించాలి. కానీ కొత్తగా గద్దెనెక్కిన సర్కార్ అసలు గోదాముల్లో వస్త్రం మూలుగుతుందన్న సంగతి మరిచింది. టైలరింగ్ ఆర్డర్ల టెండర్ ఇవ్వలేదు. కనీసం జూన్లో పాఠశాలలు ప్రారంభమైనప్పుడైనా టీజీసీఓ గోదాముల్లో స్టాక్ ఉందన్న సంగతిని గుర్తించలేదు. ఇప్పుడు గోదాముల్లో వస్త్రాలు ఎలుకలు పందికొక్కుల పాలైనట్లు వార్తలు దుమారం రేపుతున్నాయి. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత రంగంలో సంక్షేమం అటకెక్కింది. కొత్త ఆర్డర్లు లేక సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమ మూతపడింది. ఆర్డర్లు లేక సాంచాలు మోగబోయాయి. మరోవైపు మగ్గాలు పనిచేసే నేతన్నలు బతుకుదెరువు కోసం వేరే పనులకు పోతున్నారు. పనులు దొరకని వారు అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. చేనేత రంగం కుదేలైపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కనీసం గత ప్రభుత్వం నేయించిన వస్త్రాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని క్లియర్ గా తెలుస్తోంది. వందల కోట్ల రూపాయల విలువైన వస్త్ర నిల్వలు గోదాముల్లో ఉంటే 8 నెలలుగా ఈ ప్రభుత్వం ఏం చేసింది అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు మళ్లీ గత బీఆర్ఎస్ సర్కారుపై నిందలు మోపుతోంది. వస్త్ర పరిశ్రమను ఆదుకునే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం 2016 నుంచి ప్రతి ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో రాజీవ్ విద్యా మిషన్ కింద దుస్తుల తయారీ కోసం ఆర్డర్లు ఇస్తూ వచ్చింది. ఏటా 110 కోట్ల విలువైన ఆర్డర్లు ఇస్తూ నేతన్నల సంక్షేమానికి చర్యలు తీసుకుంది. పవర్లూమ్ పరిశ్రమకు కూడా కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు ఇచ్చింది. ప్రతి ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో బతుకమ్మ చీరల కోసం కూడా 350 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చేది. చేతి నిండా పని ఉండడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులు భరోసాగా బతికారు. చేనేత రంగాన్ని ఆదుకోవాలనే సమున్నత దృక్పథంతో గత ప్రభుత్వం వేల కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చింది. ప్రతి ఏటా ప్రభుత్వం ఇచ్చిన ఇండెంట్కు అనుగుణంగా చేనేత ప్రాథమిక సహకార సంఘాల్లో కార్మికులతో వస్త్రాలు నేయించారు. ఈ వస్త్రాలను స్కూల్ యూనిఫామ్లు, జంపకానాలు, బ్లాంకెట్లు, కుర్తా పైజామాలు, పంజాబీ డ్రెస్సులు, ఎంబ్రాయిడరీ దుస్తులు కుట్టించేందుకు ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్పిటళ్లు, కార్యాలయాలకు ఈ వస్త్రాల ద్వారానే కుట్టించిన దుస్తులను వాడతారు. అయితే డిసెంబర్ 9న గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ నేయించిన వస్త్రాలు ఉన్నాయన్న సంగతే మరిచింది. టెండర్లు పిలిచి ఏజెన్సీలకు స్టిచ్చింగ్ ఆర్డర్లు ఇవ్వలేదు. చేనేత జౌళి శాఖ అధికారులు సమాచారం ఇవ్వలేదని ఇప్పుడు అధికారులను బద్నాం చేస్తోంది. చేనేత జౌళి శాఖపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు. మరి రెగ్యులర్ గా రివ్యూలు చేస్తుంటే గోదాముల్లో స్టాకు ఎందుకు మూలన పడింది? వందల కోట్ల విలువైన వస్త్రం ఎలుకలు పందికొక్కుల పాలెందుకవుతోంది?
ఒకవైపు గత బీఆర్ఎస్ సర్కార్ నేయించిన వస్త్రాలను కుట్టించరు, చేనేత రంగాలకు బకాయిలు చెల్లించరు, కనీసం కొత్త ఆర్డర్లు కూడా ఇయ్యరు. కాంగ్రెస్ సర్కార్ వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చేనేత రంగం కళ తప్పింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భరోసాగా బతికిన నేతన్నలు ఇప్పుడు దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సిరిసిల్ల మరమగ్గాలు కళా విహీనమయ్యాయి, పని కరువై బూజు పట్టిపోతున్నాయి. పట్టణంలో గడప గడపన వినిపించే మగ్గం చప్పుడు ఇప్పుడు చెవులు రెక్కించినా వినిపించడం లేదు. 6-7 నెలలుగా 30,000 మరమగ్గాలు మోగబోయాయి. వాటిని నమ్ముకొని జీవిస్తున్న 20,000 మంది కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నా పేరు శేఖరు. నేను ఈ సిరిసిల్లలో వర్క్ షాప్ నాది. సాంచలకు సంబంధించిన వర్క్ షాప్, జోటలు సాలాయిలు ఇట్లా వర్క్ చేస్తా. నేను వీటిని నమ్ముకొని ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా. దానికి ఒక 15 లక్షల ఈఎంఐ తీసుకొచ్చిన. అంతకుముందుకు రోజు ఒక 500, 600 బతుకమ్మ ఉన్నప్పుడు ఉపాధి కలుగుతుండే. ఇప్పుడు షాప్ రెంట్ కూడా ఎల్లుడు కష్టమైపోతుంది. వర్క్ లేక కంప్లీట్గా సాంచలు మొత్తం తాళాలు వేసినవి ఉన్నాయి. ఏం చేయని అయ్యమైన పరిస్థితి. 2 పిల్లలు ఉన్నారు నాకు. ఇప్పుడు వాళ్ళ ఫీజులకి ఇట్లా కట్టాలి, అవి కూడా వెళ్ళని పరిస్థితి. ఖచ్చితంగా సిరిసిల్లకి ఏమన్నా ఉపాధి కల్పిస్తే అవి చాలా అయితే దాన్ని నమ్ముకొని ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఉపాధి కలుగుతుంది. పని అనేది ఫస్ట్ కల్పించాలి. సిరిసిల్లకు పని కల్పిస్తే దాని మీద ఆధారపడి ఉన్న నా లెక్క కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు ఇక్కడ. సమ్మను ఒక వైండింగ్ వర్క్, వెల్డింగ్ వర్క్, ఇప్పుడు మేము ఇట్లా అందరికీ ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వానికి ఇదే సిరిసిల్లకు ఉపాధి కల్పిస్తే దాని మీద నమ్ముకున్న వాళ్ళు, వాటి వేసుకున్న వాళ్ళు, పెట్టుబడి పెట్టిన వాళ్ళు అందరికీ కొంచెం మేలు జరుగుతుంది. సిరిసిల్లాలో ఆసాంలకు కానీ వర్కర్లకు కానీ 8 నెలల నుండి పని లేకుండా వీధిన పడ్డాము. ఎన్నో స్ట్రైకులు, ఎన్నో రస్తారోకలు చేసినా గవర్నమెంట్ ఇంతవరకు స్పందించలేదు. అదే గత ప్రభుత్వము 8 సంవత్సరాలుగా బతుకమ్మ చీరలు గవర్నమెంట్ ఆర్డర్లు ఇచ్చినది. అలాగే ఈ ప్రభుత్వం కూడా ఆ ఆర్డర్లను యథావిధిగా కొనసాగించి ఇక్కడున్న వస్త్ర పరిశ్రమను, ఆసాంలను, కార్మికులను ఆదుకుంటే బాగుంటుందని మా యొక్క మనవి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బట్టనేయించింది చేనేత సంక్షేమం కోసమే కదా. నేసిన వస్త్రాలను గత బీఆర్ఎస్ నాయకులు తీసుకెళ్లారు కదా. ఒక సమున్నత లక్ష్యం కోసం నేయించిన వస్త్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న సోయి కాంగ్రెస్ సర్కారుకు లేదా? తమ నిర్లక్ష్య వైఖరిని కవర్ చేసుకునేందుకు మళ్లీ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బరితెగించింది. ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న మీడియా ఛానళ్లు, వార్తాపత్రికల్లో ఇదంతా గత ప్రభుత్వం చేసిన పాపమేనని అవాస్తవ కథనాలను బండివార్చారు. 8 నెలల క్రితం అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్లు ఏం చేసినట్టు? గోదాముల్లో ఎంత వస్త్రం నిల్వ ఉందన్న సంగతి సర్కారుకే తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తోంది? చేనేత జౌళి శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించలేదా? వ్యూహాత్మకంగా గత ప్రభుత్వం నేయించిన వస్త్రాన్ని ఎలుకలు, పందికొక్కుల పాలు చేశారా అన్న ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి ఏం బదులిస్తారు? రాష్ట్రంలో చేనేత రంగం ఇప్పుడు కుదేలైపోయింది. 2014 ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దుర్భరమైన పరిస్థితులు మళ్లీ దాపురించాయి. గత 6 నెలలుగా ఎంతో మంది నేత కార్మికులు బలవర మరణాలకు పాల్పడ్డారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ సంక్షోభానికి కారణం కాంగ్రెస్ సర్కారు కాదా? పేదింటి ఆడబిడ్డలకు గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల పథకం అటకెక్కించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ప్రతి ఏటా 100 కోట్ల విలువైన ఆర్డర్లు చేనేత కార్మికులకు దక్కేవి. వీటితో పాటు త్రిప్టు, బీమా, యోర్నా సబ్సిడీ వంటి పథకాలు అమలు చేశారు. చేనేత కార్మికులకు రాయితీలు కల్పించి భరోసా అందించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఆర్డర్లు లేవు, సంక్షేమ పథకాలు లేవు, కనీసం పెండింగ్ బకాయిలు కూడా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వస్త్ర పరిశ్రమలకు ప్రభుత్వం 350 కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 150 కోట్లు మాత్రమే విడుదల చేసింది. వీటికి తోడు కరెంటు బిల్లులపై సబ్సిడీలు ఎత్తేసింది. ఇప్పుడు యూనిట్కు ₹8.50 వసూలు చేస్తూ పవర్లూమ్ ఆసాములపై పెనుభారం మోపింది. ఇప్పటికే సిరిసిల్లలో 2000 పవర్లూమ్ మెషిన్లను ఇనుప సామాను తుక్కు కింద అమ్ముకున్నారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత కేవలం 34 లక్షల విలువైన సర్వశిక్ష అభియాన్ వస్త్ర ఉత్పత్తులకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చింది. వీటితో కనీసం 1000 మందికి కూడా కడుపు నిండలేదని చేనేత కార్మిక వర్గాలు చెప్తున్నాయి. ఆర్టీసీ, సింగరేణితో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన వస్త్రాల ఆర్డర్లు ఇస్తామని చెప్పిన సర్కార్ ఇప్పటి వరకు వాటి ఊసెత్తలేదు. చేతిలో పనిలేక నేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. అందుకే ఉమ్మడి రాష్ట్రం నాటి వలస బతుకులు మళ్లీ దాపురించాయి.
బతుకు తెరువు కోసం తెలంగాణ నేత కార్మికులు భీవండి, సూరత్కు పయనమవుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా నడిచిన చీరలు ఇవి, సాంచెలు, బతుకమ్మ చీరలు, ఆర్వీఎం, మన కేసీఆర్ గిట్టు, ఓని, ఇవన్నీ క్లాతులు ఒక క్యాలెండర్ ప్రకారంగా బతుకమ్మ చీరలు ఇచ్చినాక మళ్ళా కేసీఆర్ కిట్ ఇచ్చినాక ఆర్వీఎం, స్కూల్ యూనిఫామ్స్కి సంబంధించి బట్ట, ఇట్లా గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఇస్తూ వచ్చేది. ఇప్పుడు 8 నెలల నుండి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఏ ఆర్డర్ లేక సాంచలు మొత్తం బంద్ ఉన్నాయి. ఆర్డర్లు ఇస్తలేరు, బతుకమ్మ చీరలు బంద్ చేసిరు, మళ్ళీ ఏ ఆర్డర్లు కూడా ఇస్తలేరు. ఆర్వీఎం కొంచెం ఇచ్చారు, అరకొర ఆర్వీఎం ఆర్డర్ ఇచ్చారు, అది చేతులు దులుపుకున్నారు. ఉపాధి లేక ఇవ్వలేక అర్థం కాక కింద మీద పడి పరిశానలా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు వెంటనే స్పందించి మా సిరిసిల్ల ఆసాములను, కార్మికులను ఉపాధి ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 6 నెలలు సిరిసిల్లలో మరమొగ్గాలు బంద్ పడి 6 నెలలు బతుకు తెరువు లేదు. ఈ సాంచరు నడితేనే మాకు బతుకు తెరువు ఉన్నది. ఇన్ని రోజుల నుంచి వెళ్ళి సాంచలుతోనే బతికినాం. ఇప్పుడు సుధా సాంచలు నడితేనే బతుకుతాం. సేట్లు కానీ, ఆసాములు కానీ, వర్కర్లు కానీ వాళ్ళకు పని కల్పిస్తేనే మాకు పని ఇస్తారు. వాళ్ళకు పని లేకపోతే మాకు పని ఇవ్వలేరు. ఇప్పటికీ 6 నెలల నుంచి వెళ్ళి కొట్టుమెట్ట ఆడుతున్నాం. పని లేక రోడ్డు మీద పడుతున్నాం. తిండికి బాగా ఇబ్బందిగా కలుగుతుంది. మాకు ఉపాధి కలిగించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది బాగా దారుణంగా ఉన్నది. కేసీఆర్ హయాంలో గడిచిన 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి పదాన సాగిన చేనేత వస్త్ర పరిశ్రమ ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ప్రభుత్వం మారిన తర్వాత పలు అంశాలపై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుంచే సాంచాల సప్పుళ్లు బంద్ అయ్యాయి. కాంగ్రెస్ ఏలుబడిలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది. బతుకు భారమై, చేత ఘోరమై నేతన్నలు ఉపాధి కోసం వలసపోతున్నారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒకవైపు నేతన్నలు మరణిస్తుంటే కాంగ్రెస్ సర్కారు మాత్రం వారు నేసిన వస్త్రాలతో రాజకీయం చేస్తోంది. గత సర్కార్ సమున్నత లక్ష్యంతో ఆర్డర్లు ఇచ్చి నేయించిన వస్త్రాలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గోదాముల్లోనే మూలుగుతున్నాయి. సిరిసిల్లలో నిశ్శబ్దం రాజ్యం వెళ్తోంది. గత కొన్ని నెలలుగా పని లేక కార్మికులు నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిశ్రమపై ఆధారపడి వేరే పని రాక దిక్కుతోచని పరిస్థితిలో కార్మికులంతా కూడా కష్టాల కడని ఏరుతున్నారని చెప్పాలి. ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 మంది కార్మికులకు పని లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమకు పని కల్పించాలని, లేకుంటే మాత్రం తమ పరిస్థితి ఎటుగాని పరిస్థితిగా మారుతుందని చెప్పి ప్రతి కార్మికుడు చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, రాజన్న, సిరిసిల్ల జిల్లా.